పేరు కప్ప మమతా పూచయ్య. నేను 1వ వార్డు కేసీఆర్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా. 1వ వార్డు సభ్యులందరూ నాకు ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్ సార్కి, అలాగే హరీష్ అన్నకి, కేటీఆర్ సార్కి, యాదరెడ్డి సార్ గారికి, మరియు ఇన్ఛార్జి మల్లేశం అన్న గారికి, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సీసీ రోడ్లు, అలాగే డ్రైనేజీ, ప్రతి ఒక్కటి 1వ వార్డు అభివృద్ధి గురించి ఇష్టపడతానని తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత యూరియా కానీ మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి రైతు బంధు వేసలేడు, కరెంట్ తక్కువ ఉండలేదు, బోల్రన్నీ కాలిపోతున్నాయి, మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మా కేసీఆర్ మళ్ళీ మాకు సీఎం కావాలని కోరుకుంటూ మాకు బీఫామ్ ఇచ్చిన కేసీఆర్ సార్కు, హరీశ్రావు సార్కు, కేటీఆర్ సార్కు, మా డాక్టర్ యాదవరెడ్డి సార్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఫస్ట్ వార్డు నుంచి మేము నామినేషన్ వేసినాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు, ఫస్ట్ వార్డులో కేసీఆర్ గారి ఆశీస్సులతో, హరీష్ అన్న గారి ఆశీస్సులతో, మరియు గ్రామ వాస్తవుడైనటువంటి మన ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదరెడ్డి గారి ఆశీస్సులతో ఫస్ట్ వార్డు బీఫామ్ కప్ప పూచయ్య మమత గారికి వచ్చింది. మరి ఆ బీఫామ్ వచ్చేందుకు వాళ్ళు కంపల్సరీ ఊరును అభివృద్ధి పథంలో నడిపేందుకు ముందుకు వస్తున్నారు. మరి ఊరిలో ఉన్నటువంటి ఈ ఫస్ట్ వార్డు ఊరిలో క్యాసరము మరియు గజ్వేల్ ఎస్సీ వాడకట్టు ఏదైతే ఉందో, ఈ వాడకట్టులో ఈ ఫస్ట్ వార్డులో ఉన్నటువంటి 22,200 చిల్లర ఓట్లు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఎక్కడ చూసినా, ఏ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టినా, ఏ తల్లి తలుపు కొట్టినా, ఏ అబ్బను అన్నను పలకరించినా కానీ కేసీఆర్ గారికి ఓటేస్తాం, మాకు పెన్షన్ ఇచ్చిండు. మరి ప్రతి ఒక్క కుల సంఘాల వాళ్ళు కూడా మరి గొల్లల ఇళ్ళకి పోతే మరి గొల్లరిచ్చిండు. అన్ని ఏ కుల సంఘాల దగ్గర పోయినా కానీ వాళ్ళకు బెనిఫిట్ అభివృద్ధి పథకాలు ఇచ్చారు. అదేవిధంగా మరి తెలంగాణలో ఉన్నటువంటి ఏ గ్రామాన్ని తీసుకున్నా, ఏ గల్లీని తీసుకున్నా, ఏ చిన్న విలేజ్ని, ఏ గుడిచెని తీసుకున్నా కానీ కేసీఆర్ గారి అభివృద్ధి పథంలో ఉన్నటువంటి ఏదన్నా ఒక స్కీము రాని ఇల్లు అంటూ తెలంగాణలో లేదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలే కాదు, మన గజ్వేల్ మున్సిపాలిటీ కాదు, ఎక్కడ పోయినా ఖచ్చితంగా ఈ గజ్వేల్ మున్సిపాలిటీ బల్దియాలో కేసీఆర్ జెండా, మన తెలంగాణ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ.